చైత్ర అన్నయ్య టైం ఎంత అవుతుంది? 7:49. 7:49. పోయి స్కూల్ రెడీ పోమ్మా. వెళ్తా. వెళ్ళమ్మా. వెళ్తా. నువ్వా? చైత్ర, స్కూల్కి వెళ్తున్నావా? అవును, వెళ్తున్నా. నువ్వు? ఈరోజు నేను స్కూల్కి వెళ్ళలేదు. ఎందుకు? ఈరోజు మా నాన్న బెంగళూరు నుంచి వస్తున్నాడు, అందుకే రాలేదు. నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను. అందులో చాలా నాకు హోంవర్క్ ఉంది. అయితే వెళ్ళకు. ఈరోజు బాగా ఆడుకుందాం మనం. నన్ను ఒప్పించడం ఎలా మరి? ఒప్పుకుంటాడో లేదో? ఎలా ఒప్పించాలి? ఎలా ఎలా ఎలా? ఐడియా ఏంటి? జ్వరం ఎక్కువ వస్తే ఏం కాదులే, మళ్ళీ మన చూపిస్తాలే. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, చెప్పమ్మా. ఈరోజు నేను స్కూల్కి వెళ్ళకూడదు అంట అన్నయ్య. రాజ్యాంగంలో రాశారమ్మా. ఇప్పుడు బాగుండు కదమ్మా, అప్పుడే జ్వరమా? జ్వరం ఏం కాల్ చేసేమని నచ్చుంది అన్నయ్య. పాయింటే మూసుకునేలా. కావాలంటే చేయి పట్టుకొని చూడు. ఏం హీట్ వస్తుందంటే జ్వరం ఎక్కువ ఉన్నట్టుంది. సర్లేమ్మా, రెస్ట్ తీసుకో. ఏ స్కూల్ వద్దులే. స్కూల్ బాగపోతే ఏం కాదులేమ్మా, రెస్ట్ తీసుకో. నేనేం ఆడుకుండకు వెళ్తా అన్నయ్య. ఏంటి ఆడుకుంటూ వెళ్తావా? ఇదేంటమ్మా, ఎవరికైనా బాగాలేకపోతే రెస్ట్ తీసుకుంటారు కానీ నువ్వేంటి ఆడుకుంటూ వెళ్తా అంటున్నావు? రెస్ట్ తీసుకోమ్మా. నీకు తెలుసు కదా అన్నయ్య, నేను ఆడుకుండకపోతేనే నాకు బాగా అవుతుంది. బాగుందమ్మా ఇదేదోను. స్కూల్కి పోతేనేమో జ్వరం ఎక్కువ అవుతుందంట, ఆడుకోలేకపోతేనేమో జ్వరం తక్కువ అవుతుందంట. బాగుందమ్మా ఇది. ఓ ఆడుకోనికే వెళ్ళు, చెప్తే వినవు. వెళ్ళు. బాయ్ అన్నయ్య. బాయో సేరుపోలే. నాకు కురుకురలు తక్కువ వచ్చినాయి. హాయ్, మన ఒప్పుకున్నాడు. మన ప్లాన్ అంటే అట్లుంటుంది. పదాం పదా, ఈరోజు రేపు బాగా ఆడుకుందాం. రేపు స్కూల్కి వెళ్ళాలి కదా మనం. రేపు స్కూల్కి రానిగా. ఎందుకు? రేపు నాకు ఈ స్పెషల్ డే, నా బర్త్డే. అవునా? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చైత్ర. థ్యాంక్ యూ. ఆడుకుందాం పదా. సరేలే వర్షిత, నేను వెళ్ళొస్తాను. ఈరోజు నా బర్త్డే కదా. ఈరోజు సాయంత్రం మా అన్న నాకు బట్టలు తెచ్చింటాడు. నేను వెళ్ళొస్తా. బాయ్. సరే బాయ్ చైత్ర. బాయ్. లేట్ అయింది, మా అన్న ఏమంటాడో ఏమో. వచ్చేసావమ్మా, రా. జ్వరం తగ్గిందమ్మా? తగ్గుతుంది నా చెల్లికి. స్మెల్ వస్తుంది అమ్మా. సారీ అమ్మా, ఎప్పుడో ఒకసారి అంతే. ఎప్పుడో ఒకసారి అమ్మా, అంతే. అది కూడా అమ్మ నాన్న గుర్తుకొచ్చినప్పుడు మాత్రమే. నువ్వు చిన్నగా ఉన్నప్పుడమ్మా అమ్మ నాన్న ఇద్దరు యాక్సిడెంట్లో చచ్చిపోయారమ్మా.
వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడు మాత్రమే ఇది మానేస్తానమ్మా, దగ్గరలోనే మానేస్తా. నిన్ను మాత్రం బాధ పెట్టనమ్మా. అమ్మ నాన్న ఇద్దరు చిన్నప్పుడే చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోతేనేం నా చెల్లిని ఏ లోటు లేకుండా పెంచాను. నిన్ను ఖచ్చితంగా ఐఏఎస్ని చేస్తానంతే, ఐఏఎస్ని చేస్తానంతే, ఐఏఎస్ని చేస్తానంతే, ఐఏఎస్ని చేస్తానంతే. అమ్మా బాధలో పడి చెప్పేది మర్చిపోయానమ్మా. నీకు బట్టలు తెచ్చాడేమో. నీకు ఇష్టమైందని చెప్పి పులిహోర చేశాను, తినిపోమ్మా. ఈ బర్త్డే బట్టలు అంతే. తినిపోమ్మా బంగారు తల్లి, తినిపో. బట్టలు తెచ్చాడేమో అని ఎంతో ఆశగా వచ్చాను. ఐఏఎస్ చేస్తానంతే. Thank you, 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 thank you. నువ్వమ్మా ఎక్కడ వెళ్ళి ఉంటామా ఇంతసేపు? ఆడుకోవడానికి వెళ్ళింట అన్నయ్య. సర్లేమ్మా, అన్నం తినిపోమ్మా. ఎందుకమ్మా? నువ్వు అసలు మా అన్నయ్యే కాదు. ఎందుకమ్మా అలా అంటావు? లేకుంటే ఈరోజు నా బర్త్డే. అయ్యో సారీ అమ్మా, ఈరోజు నీ బర్త్డే కదా, మర్చిపోయానమ్మా. సారీ అమ్మా. హ్యాపీ బర్త్డే చిట్టు తల్లి. థ్యాంక్స్. నవ్వుతూ చెప్పమ్మా, నవ్వుతూ చెప్పమ్మా. ఏ గిఫ్ట్ కావాలమ్మా నీకు? జీవితాంతం నువ్వు ఇలా నవ్వుతూ ఉండాలన్నయ్య. సరేనమ్మా, నీకు మంచి గిఫ్ట్ తీసుకొని వస్తా, సరేనా? ఏ గిఫ్ట్ అన్నయ్య? సర్ప్రైజ్. చూస్తావు కదమ్మా, సర్ప్రైజ్ చేస్తానమ్మా నిన్ను. ఏం గిఫ్ట్ అంటుంది? వస్తున్నాలేమ్మా, వస్తున్నాలేమ్మా, వస్తున్నాలే. హలో, వస్తున్నాలేమ్మా. అబ్బా వస్తున్నానని చెప్పాను కదా, మళ్ళీ ఫోన్ చేయాలి. వెయిట్ చేస్తున్నాడు ఫోన్. హలో హలో, చెప్పురా. మన ఫ్రెండ్స్ అంతా సిట్టింగ్ చేసినారు, వచ్చారే. ఏంటి సిట్టింగా? ఈరోజు నా చెల్లి బర్త్డే, ఈరోజు నీతా చెప్తే వినరే. అక్కడికి వెళ్ళి చెప్దాం, ఏం చేస్తాం. వచ్చాడే రే, వచ్చాడయ్యో సామి. ఏ రా రా రా, కూర్చో కూర్చో కూర్చో.
వీనికి 90 పోయిరా. తాగురా మచ్చా తాగు. వద్దురా చెల్లి బర్త్డేరా. చెర్రే చెల్లి బర్త్డే అయితే ఇంకా బాగా తాగలరా, ఫుల్ ఎంజాయ్ చేయాలరా. వద్దురా మచ్చా. తాగురా మచ్చా. వద్దురా. నా ఫ్రెండ్ అయితే తాగలే. నువ్వు మా ఫ్రెండ్ అయితే తాగరా. నా ఫ్రెండ్ అయితే తాగరా. పోయిరా. తాగరా నీ అక్క తాగు. ఏం తాకోకుండా ఎంజాయ్ చేయకోకుండా మీ చెల్లెలు బర్త్డే అంటున్నా. తాగు. అది ఎప్పుడు మగాడు అనిపించుకున్నావు. ఎవర్రా? చెల్లి ఏంటిరా? నల్లగా మాట్లాడవచ్చులే, పెట్టి తాగు ఫస్ట్. ఎంజాయ్ చేయకోకుండా అంతేలే. వెళ్దాం పదరా, ఇప్పటికే లేట్ అయిపోయింది. చెల్లి బర్త్డే కదా. ఉండరా మచ్చా, కొంచెం ఉండండిరా. ఇంకా నేను 3 కోటలు మందు తెప్పిస్తాను. ఉండండిరా మచ్చా. ఉండండిరా మచ్చా, నేను తెప్పిస్తాను. డబ్బు తీసుకుని చెప్పరా. డబ్బు ఇస్తామంటరా. మచ్చా. ఈ రోజు నా చెల్లి బర్త్డే. తాగకూడదు అనుకున్నా, తాపినారు. ఏమైతుందో ఏమో. ఏం కాదులేరా, నేను చూసుకుంటలేరా, అంతే కదా. రే 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 నీకు ఎక్కువైనట్టుంది. మా బండ్లో పదవరా. మా బండ్లో పదవరా. వద్దురా. లే మా బండ్లో పదవరా. లే రారా మచ్చా. రారా మచ్చా. వచ్చారా మచ్చా. వాడే నీ కెపాసిటీ అన్నాడు, అంత స్లో వస్తున్నాడు. వాని కెపాసిటీ నీకేం తెలుసురా? మాకు తెలుసురా వాని కెపాసిటీ గురించి. రే ఏంట్రా నిలబెట్టారు? నువ్వేంట్రా అంత స్లోకి వస్తున్నావు? నా బండి అంత స్పీడ్ వస్తావారా నువ్వు? రే చూసుకుందాం రా. చూసుకుందాం పా. చూసుకుందాం రా. రా రా. ఎందుకు రెచ్చగొడతారన్న? ఆయనకి ఇప్పుడే ఫుల్గా రెచ్చగొడతారా? బండికి రేస్ తెలిసేది. హలో, ఎక్కడ వస్తున్నావు అన్నయ్య? హలో అన్నయ్య. హలో. ఏం మాట్లాడు? గిఫ్ట్ అన్నా తెస్తున్నావా లేదా అన్నయ్య? హలో అన్నయ్య. సరే అన్నయ్య, ఉంటా. తొందరగా రా ఇంటికి. తొందరగా రా. అమ్మా ఒకటి అడగనా అమ్మా? ఏంటన్నయ్య? నీ ఫ్రెండ్స్ అంతా వాళ్ళ అమ్మ నాన్నతో హ్యాపీగా ఉంటారు కదా, నీకు ఎప్పుడు మన అమ్మ నాన్న గుర్తు రాలేదమ్మా? దేవుళ్ళంటే నువ్వు ఉన్నావు కదన్నయ్య,
హ్యాపీగా బ్రతికేస్తా. నాకు అమ్మాయినా నాన్నైనా అన్నీ నువ్వే అన్నయ్య, అన్నీ నువ్వే అన్నయ్య. దయచేసి రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీకు అత్యవసరమైన పని ఉండి మీరు వేగంగా వెళ్ళి ఉండవచ్చు, కానీ మీరు మీ కుటుంబానికి చాలా అవసరం ఉంది. దయచేసి గమనించండి. మీ అవసరం అత్యవసరమై ఉండొచ్చు, మీ అవసరం మీ కుటుంబానికి ఎంతో అవసరం ఉంది. గమనించండి మిత్రులారా.